హాయ్ అందరికీ. మేమైతే మా అమ్మ వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళాము. మా బావకి డ్యూటీ లేదని చూద్దామని వెళ్ళాము. చాలా రోజులు అవుతుందని. వెళ్ళేసరికి అయితే మా బావ ఒక్కడే ఉన్నాడు. మా అమ్మ వాళ్ళ పొలం అయితే చాలా బాగుంటుంది గుట్టల మధ్యలో. అదే మా అత్తగారి పొలం అయితే అసలు గుట్టలు అనేటివి కనబడవు. మేము వెళ్ళేసరికి అయితే మా బావ ఒక్కడే ఉన్నాడు. మా అమ్మ ఎందుకు రాలేదని అడిగితే ఏదో పని ఉందని అయితే ఇంటి దగ్గరనే ఉందట. మా బాప అయితే ఇంటికి వెళ్ళి తినొచ్చాడట. మేమైతే పోయేటప్పుడే కొంచెం చికెను బగారా రైస్ వేసుకొని అయితే పోయాము. వండుకొని వెళ్ళాను. మా బాపుని తినమంటే ఇప్పుడే తిన్నా అని అన్నాడు. కొద్దిసేపు అయితే కూర్చొని మాట్లాడుకున్నారు మా బావును మా బాపు. మా బాపు అయితే చెప్తున్నాడు పనులన్నీ అయిపోయినాయి, నాటు కూడా వేసుడు అయిపోయింది, ఖాళీగానే ఉంటున్నామని. మా బాపు కట ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందని ఒక 20 గొర్రెలు అయితే తీసుకున్నాడు కాద్దామని. ఎంతైనా వెనకటి వాళ్ళ బలమే వేరు కదా. మా బాబా అయితే ఒక రోజుకు ఒక 10 కిలోమీటర్లంత నడక నడుస్తాడు కావచ్చు. నాకు హెల్త్ బాగాలేనప్పుడు మా బాపు నాకు ఒక కిడ్నీ కూడా ఇచ్చాడు. ఇప్పుడు మా బాబుకి అయితే ఒకటే కిడ్నీ ఉంది, కానీ ఒక కిడ్నీతో చేసినంత పని అయితే ఇంకా డబ్బులే చేస్తాడు. అంత అనారోగ్యం అట్లా అనైతే ఉండడు, ఆరోగ్యంగా ఉంటాడు. షెడ్ వెనుకనైతే సీతాఫలాల చెట్టు ఉంది. కాయలు అయితే బాగా కాసాయి, కానీ ఇంకా కాలేదు, గింజలు కాలేదు. మా బాబు కొన్న గొర్రెలను చూపిస్తున్నాడు. ఒక 20 గొర్రెలు అయితే కొన్నాడట. వీటిని రోజు మేపుతున్నాడట. దగ్గరనే ఉండి మేపుతున్నాడు దగ్గరనే. ఇదైతే షెడ్ లోపలనే ఉంచాడు గొర్రెలను. ఒక 12-1 వరకు అయితే వాటిని విడిచిపెట్టి మేపుకొస్తాడట. మా బాబు కూడా మీ గొర్రెల దగ్గరనే పడుకుంటున్నాడు. అప్పుడు వచ్చినప్పుడు అయితే చిన్నగా ఉన్నాయట, ఇప్పుడైతే బాగా పెద్దగా అయినాయని అయితే మా బాపు బాగా సంబరపడుతున్నాడు. అస్సలే ఖాళీగానైతే అస్సలే ఉండడు. ఏదో ఒక పని అయితే ఖచ్చితంగా కావాలి, కానీ మనం అయితే ఒక పని చేస్తేనే చాలా నీరసపడతాము. రీసెంట్గా ఒక ఆవు కూడా మీనిందట, చూపిస్తున్నాడు. చూడండి, చాలా క్యూట్గా చాలా బాగుంది కదా. జున్ను పాలు పంపించారు, కానీ మాకైతే జున్ను కాలేదు. 3 డేస్కే పాలు అయినాయి. దీన్ని కూడా వీడియో తీశాను, చాలా క్యూట్గా ఉందని. మళ్ళీ చూసుకుంటే సంబరం అవుతుంది కదా అవి పెరిగిన తర్వాత. ఇదైతే షెడ్ బయట చూడండి ఎంత బాగుందో. అన్ని గుట్టలే కనిపిస్తాయి, ప్రశాంతమైన వాతావరణం, సూపర్ అనిపిస్తుంది. మా బావకైతే పోవాలని అనిపిస్తుంది, తీసుకెళ్తాడు. మేము తీసుకుపోయిన ఫుడ్ తినమంటే మా బాబు ఇప్పుడే తినొచ్చిందని తినలేదు అసలే. ఇక గొర్రెలను విడిచిపెట్టడానికి లేట్ అవుతుందని అయితే గొర్రెలను అయితే విడిచిపెడుతున్నాడు. ఇక మేమైతే కొద్దిసేపు మాట్లాడుకున్నాము. ఇదైతే హౌజు. మా బావ అన్నం తిందామని అయితే ఒక అరటాకు తెంపుకొద్దామని వెళ్ళాడు, కానీ అక్కడ ఒక చాకు లేదు, కొడవలు లేదు, ఏం లేదు. జామ చెట్టుకు ఒక తీగ ఉంటే ఆ తీగతోటి కట్ చేద్దామని అయితే ట్రై చేశాడు. ఇక మొత్తానికైతే కట్ చేశాడు. కట్ చేసుకొని అయితే వచ్చాడు. చాలాసేపు తిప్పల పడ్డాడు. ఇక తినడానికైతే వెళ్తున్నాడు. ఇంటి దగ్గర తినమంటే తినను, అక్కడనైతే ప్రశాంతంగా ఉంటుంది, ఆడనే తింటానైతే బాక్స్ పెట్టమన్నాడు. బాక్స్ పెట్టాను, తీసుకొచ్చాడు. మేము పోయేటప్పుడు అయితే ఒక మందు సీసన్ అయితే తీసుకెళ్ళాము మా బాబుకి. కొన్ని మక్క గారెలు కూడా చేశాను. బగారా రైస్, చికెన్ వండాను. ఇక మా బాబు అయితే ఒక 2-3 పీసులు తిన్నాడు. మక్క గారెలు అయితే తిన్నాడు. మా బావనైతే అన్నం తింటున్నాడు. ఇక తిని మేమైతే బయటికి వచ్చాము. బయటకు వచ్చేలోపు మా అమ్మనైతే వచ్చింది. మేము వచ్చినామని ఫోన్ చేశాను. అంతలోపే ఇక మా అమ్మ వచ్చింది. మా ఇంటి దగ్గరికి మా బావి దగ్గరికి అయితే ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. మా అమ్మ అడుగుతుంది గొర్రెలు ఎట్లున్నాయని. వాళ్ళ సంబరం అవుతుంది గొర్రెలు కొనుక్కొచ్చిన కాడ నుండి. మా బావ అయితే కోసేపు ఒరిగిండు తిని. ఇక మా బాప అయితే రెడీ అవుతుంది గొర్రెలను కొట్టుకోవడానికి. ఎందుకు బాపు ఇప్పుడు ఇంత ఏజ్లా అవి గొర్రెలు కాయడానికి కాసుడు ఎందుకు బాప అని మేమంటే, ఎట్లా బోరు కొడుతుంది, ఎట్లుండాలి ఖాళీగా అని అంటాడు. అసలే వినడు, ఎప్పటికీ ఏదో ఒక పని అయితే కావాలి మా బాపుకి. మా అమ్మ అయితే పని లేని పని పెట్టిండు, ఇంకో పని ఎక్స్ట్రానే పెట్టిండు, ఎందుకు తిని సపరేట్గా ఉండక అని అంటుంది. కానీ మా బాపు గట్ల కాదు. వాళ్ళ బాపు కూడా చనిపోయేదాకా పనులు చేసుకుంటూనే ఉన్నాడట. ఇక మా బాపు కూడా మంచిగా హెల్దీగానే ఉన్నాడు, మంచిగా పనులు చేస్తాడు. చాలా ఒక కిడ్నీ ఉన్న మనిషిలాగానే ఉన్నాడు.
అందరిలానే నార్మల్గా ఉంటాడు, ఫుల్ పని చేస్తాడు. మేమైతే కిడ్నీ ఇచ్చినప్పుడు ఎలా ఉంటాడో ఎట్లనో ఏం పనులు చేస్తాడో అని అయితే చాలా భయపడ్డాము. ఇక వాళ్ళు కొనుకొచ్చుకున్న గొర్రెలు అయితే ఇవే. ఇక ఈ గొర్రెలను చూసుకుంటేనైతే మస్తు సంబరపడుతుండు. ఇక చూడండి వాటి వెనకాలనైతే ఫుల్ రన్నింగ్ చేస్తాడు. ఇక చెరువు దగ్గరనే ఉంటుంది మా వాళ్ళకి. ఆ చెట్ల కొట్టుకపోయి అయితే మేస్తున్నాయి. మా అమ్మ నైట్కి వాటికి కొంచెం తక్కువైనట్టున్నాయి గొర్రెలను లెక్క పెట్టమని అంటే మా బాప అయితే నిజంగానే లెక్క పెడుతున్నాడు. లెక్క పెట్టుకొని అయితే కొట్టుకుపోతున్నాడు. కానీ గొర్రెలు మాత్రం సూపర్ ఉన్నాయి, మస్తు నీట్గా మంచిగా ఉన్నాయి. మాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇక చూడండి ఎలా పోతున్నాయి, ఎలా ఉరుకుతున్నాయి. నేను వీడియో తీస్తుంటే ఉరుకుతున్నాయి. మా బాబుకి సోపతి మా బాబాయ్ కూడా ఉన్నాడు. ఇక మా బాబాయ్ మేకలు కాస్తాడు, మా బాప గొర్రెలు కాస్తాడు. ఇదివరకు అయితే లేదు మా బాపు గాయడం, ఇప్పుడే ఫస్ట్ టైము. ఇక వాటి వెనుకనైతే పోయాడు. ఇక మేము దీన్ని మా బాబు పోయిన తర్వాతనైతే ఇక దొండ తోట కాడికి అయితే వచ్చాము. ఇదంతా దొండ తోట, 1 ఎకరం వరకు ఉంటుంది. ఇక ఇక్కడ ఇక మేము వచ్చే ముందట మా అన్ననైతే కనబడ్డాడు. ఇక మా అన్న ఇక చెరొక్క బీరు తెచ్చి తాగుతున్నారు. ఇక నేనైతే దొండ తోట లోపలికి పోయి అయితే చూస్తున్నాను. మందు కొట్టిండట, కొంచెం యూరియా కూడా జల్లిండట. కానీ దొండకాయలు అయితే ఫుల్ కాసినాయి, గుత్తులు కాసినాయి. ఒక 2-3 క్వింటాన్లు వెళ్తాయి కావచ్చు. దొండ తోటనైతే సూపర్ ఉంది. ఇంతకుముందు అయితే అసలు ఇప్పుడు 2-3 ఇయర్స్ నుండి అయితే అసలు కోలుకోలేదు దొండ తోట. అసలు కాయలు కూడా చక్కగా కాయలేదు. ఇక చూడండి నేనైతే ఇదంతా అసలు తిరుగుతుంటేనైతే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. సూపర్ ఉంది దొండ తోట. ఇక మా అమ్మ కూడా పక్కకి గడ్డి కోయడానికి అయితే వచ్చింది. నేను వీడియో తీస్తుంటే ఏమన్నా పాములు గిట్లా వస్తాయి, బయటకు పో అని అయితే అంటుంది. ఇంకా చూడండి ఇక అంతసేపు అయితే మా బావ మా అన్ననైతే ఇక చెరొక బీరు తెచ్చుకొని అయితే ముచ్చట పెట్టుకుంటూ తాగుతున్నారు. చెట్టు కింద కూర్చున్నారు. ఒక బోడ కాకరకాయ చెట్టు కూడా ఉండేది, కానీ ఎవరోనైతే పీక్కపోయారట. ఇక మేమైతే బోడ కాకరకాయలు దొరుకుతాయి కావచ్చు, ఇప్పుడు సీజన్ కదా, బోడ కాకరకాయల సీజన్ కదా, వర్షాకాలం, కానీ దొరకలేదు. చూసాము, చాలాసేపే ఉన్నాము. 4 అయింది, 4:30 అయింది. ఇక మేము వచ్చేసరికి అయితే మా పిల్లలు కూడా వచ్చారు స్కూల్కి వెళ్ళి. నేను వెళ్ళే ముందే వాళ్ళకైతే బాక్స్ పెట్టి వెళ్ళాను. ఇక ఊకే అంటాండు కదా బయకాడికి పోదాం అని. ఇక తీసుకెళ్తాడు కావచ్చు అని అయితే ఇక పిల్లలకి బాక్స్ పెట్టాను. మా బావ తినలేదని మా బావకు కూడా బాక్స్ పెట్టి తీసుకెళ్ళాను. మేము పోయే ముందు మా అమ్మకు ఫోన్ చేస్తే మా అమ్మనే వండుకొచ్చేది, కానీ నేను మా అమ్మకు ఫోన్ చేయలేదు. మా అమ్మ ఎట్లయినా బైకన్నే ఉంటుంది కదా అని అయితే మేము వెళ్ళేసరికి అయితే మా అమ్మ కూడా లేదు. చూడండి మొత్తం తిరిగాను. ఇక కొంచెం మందు కొట్టిన తోట కదా, నాకైతే కొన్ని తుమ్ములు కూడా వచ్చాయి. సరే, ఓకే, బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.